బాహుబలి 2కి వర్క్ చేసిన తర్వాత ఏం నేర్చుకున్నారు? నేను చాలా నేర్చుకున్నానండి. అంటే ఒక బ్లూ మ్యాట్ షూట్‌లో ఇప్పుడు మనం గ్రీన్ మ్యాట్‌లో చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లూ మ్యాట్ అండ్ గ్రీన్ మ్యాట్? ఒక పెద్ద లార్జ్ క్యాన్వాస్ మూవీ ఎలా చేస్తారు, అందులో యూనో ఒక డిసిప్లిన్డ్ షూట్ ఎలా ఉంటుంది. రాజమౌళి గారి దగ్గర ఆయన ఒక్కొక్క షాట్ని ఎంత పర్ఫెక్షన్తో చేస్తారు, ఎంత టైం తీసుకుంటారు, ఆయన ఒక సీన్ ఎలా కన్సీవ్ చేస్తారు, ఇవన్నీ కూడా వెరీ హెల్ప్ఫుల్ టు లెర్న్. ఒక సీన్ చేస్తున్నప్పుడు దాంట్లో క్రియేటివిటీ, సడన్గా ఒక థింగ్ అవసరం ఉంది టక్కని లేదనుకోండి, దాని బదులు ఆల్టర్నేట్ ఏంటి, ఏం చేయొచ్చు. సో ఇవన్నీ ప్లాన్స్ ఆయన చూస్తున్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నాను. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. ఎస్. దాని తర్వాత మళ్ళీ త్రిబుల్ ఆర్కి వాటికి ఎందుకు ట్రిపుల్ ఆర్కి చేయలేదు, ఎందుకంటే అండి ఈ గ్యాప్లో నేను వేరే మూవీస్ చేస్తున్నారు కదా. సో యాక్చువల్గా నేను ఒక 2 స్క్రిప్ట్స్ నేను రాసుకొని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం ఇవి జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో అందుకని చెప్పేసి మళ్ళీ అటు వెళ్తే నేను మధ్యలో రావడం అంటే కష్టం అయిపోతుంది, టోటల్గా మొత్తం టైం అక్కడ స్పెండ్ చేయాలి కదా. అందుకని చెప్పేసి నేను జాయిన్ అవ్వలేదు. సెకండ్ ఎలా పెట్టుకున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్? దానికి ఒక ప్రాసెస్, ఒక ఎక్స్పీరియన్స్ అంటే అండి, నేను బాహుబలి కంటే ముందు నుంచి నాకు రాజమౌళి గారు, వల్లి మేడం, కీరవాణి గారు అందరూ పరిచయం. ఓకే. ఆల్రెడీ అసోసియేషన్ ఉందా? అసోసియేషన్ ఉందండి. అసోసియేషన్ అంటే మామూలు అసోసియేషన్ కాదు. మా తమ్ముడి పెళ్ళికి రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చారు. కీరవాణి గారు, రాజమౌళి గారు అందరూ వచ్చారు ఫంక్షన్ పెళ్ళికి. సో అంతకుముందు చిన్న డిస్కషన్, ఈగా సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా ఒక చిన్న డిస్కషన్ అన్నట్టు, ఎలా చేద్దాం ఆడియో ఫంక్షన్ని, ఏం చేస్తే బాగుంటుంది క్రియేటివ్గా అన్నప్పుడు దాంట్లో డిస్కషన్, ఆ ఫ్రెండ్లీ డిస్కషన్లో నాకు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడము. వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీడికి ఎంతో కొంత తెలివి ఉంది, వీడేదో మంచి విషయం ఉన్న క్యాండిడేట్, వీడేదో ఐడియా బాగానే ఇస్తాడనేది తెలుసు. దాని తర్వాత మేము బాహుబలి 1 అయిపోయిన తర్వాత మ్యూజికల్ టూర్ ఒకటి చేసాం యూఎస్లో, కీరవాణి గారి ట్రూప్. ఓకే. సో అప్పుడు కీరవాణి గారితో పాటు ఒక యాంకర్ కావాలి షో మధ్యలో అన్నప్పుడు నన్ను వాళ్ళు తీసుకెళ్ళారు నాతో. ఓకే. సో నేను డ్యాన్స్ ఇమిటేషన్ చేస్తూ షో అంతా యాంకరింగ్ చేస్తూ ఆ ట్రావెల్ ఏదైతే ఉందో అప్పుడు నేను అడిగాను మేడంని, వల్లి మేడంని, నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం, చూడాలి, ఐ హ్యావ్ టు లెర్న్, ఎలా చేస్తారు ఇలాంటి పెద్ద క్యాన్వాస్ సినిమాలు, నేర్చుకోవాలని ఉంది అంటే, అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మేడం పిలిచి ఓకే దాంట్లో వర్క్ పెట్టించారు. డబ్బులు ఇచ్చారేమన్నా? డబ్బులు నేను తీసుకోలేదు, ఎందుకంటే నేను అడిగి వర్క్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళు ఇస్తామన్నారు. శాలరీ అది ఇది అని అంటే వద్దు, నేను నేర్చుకుంటున్నాను కదా. సో నాకు ఓకే థ్యాంక్స్, నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి జబర్దస్త్ చేసుకోవడానికి మధ్యలో నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తాను, ఆ 1-2 డేస్ పర్మిషన్ ఇస్తే చాలు, మిగతా రోజులు నేను వర్క్ చేసుకుంటానని చెప్పేసి అలా. గ్రేట్. ఇంకా యాక్చువల్గా నేను నేర్చుకున్న దానికి మనం వేరే ఇన్స్టిట్యూట్లో అయితే లక్షలు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. అవును, మనం ఊరికే నేర్చుకున్నాం కాబట్టి ఇంకా డబ్బులు రిటర్న్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అది కాక ప్రాక్టికల్, అదే పెద్ద మూవీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. దాంట్లో ఇప్పుడు వార్ సీక్వెన్స్ అంటే చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. అవును, అందరు ఉన్నారు. మేజర్ యాక్టర్స్ అందరు, రానా గారు, మన కట్టప్ప సత్యరాజ్ గారు, తమన్నా, అనుష్క గారు, అందరూ ఉన్నారు. అందరూ రమ్యకృష్ణ గారు తప్ప మిగతా అందరు కాస్ట్ ఉన్నారు. ఓకే. సో ఈవెన్ అందులో మన విలేజర్స్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్లో మన ఈ సాంగ్, సెకండ్ పార్ట్లో సాంగ్ వస్తుంది దండాలయ, ఆ సాంగ్లో ఉన్న విలేజర్స్ అందరు కూడా ఉంటారు అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్, రమ్యకృష్ణ గారు తప్ప నాజర్ గారు, ఇంక్లూడింగ్ నాజర్ గారు, అందరు ఉన్నారు. సభా సీన్లో అయితే అన్నీ ఉండాలి కానీ వార్ సీన్లో సెకండ్లో అయితే లేదు. సెకండ్ యాక్చువల్గా ఏంటంటే మనకి లాస్ట్లో కొన్ని సీన్స్ ఎడిట్లో కట్ అయ్యాయి, బట్ ఇంక్లూడింగ్ ఫస్ట్ పార్ట్లో ఒక తమన్నా వాళ్ళది ఒక సెక్ట్ ఉంటుంది. ఆ సెక్ట్ అందులో వాళ్ళంతా పగ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తారు. అక్కడున్న ఆర్టిస్టులు కూడా ఇందులో ఉంటారు. ఓకే. సో అంత ఆల్మోస్ట్ ఇంకా అందరూ ఉంటారు. ఒక రమ్యకృష్ణ గారే చనిపోయి ఉంటారు కాబట్టి క్యారెక్టర్. మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు బాహుబలి దగ్గర.